అబ్రాహాముతో చేసిన నిబంధన శాశ్వతమైన నిబంధన, కానీ మోషేతో చేసిన నిబంధన అశాశ్వతమైన నిబంధన. ఇప్పుడు మనం ధర్మశాస్త్ర కాలం లేవు కదా. ధర్మశాస్త్రము క్రీస్తునందు ఏమైంది? కొట్టివేయబడిందా? నెరవేర్చబడిందా? యేసుక్రీస్తులో అది నెరవేరింది కనుక జీసస్ క్రైస్ట్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ది లా అండ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ లవ్. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం ఇది పక్కన పెట్టు అని కొట్టేలేదు. చచ్చా, ధర్మశాస్త్రము యొక్క నీతిని నెరవేర్చి ఆ నీతిని నెరవేర్చినటువంటి పర్ఫెక్ట్ నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు ఆ నీతిని తన శిలువ మరణ పునరుద్ధానము ద్వారా మనకు ఆపాదించాడు. అంటే ధర్మశాస్త్రం మనకు కూడా అప్లై అవుతుంది. ఎలాగా? ధర్మశాస్త్ర కాలము నాటి ఆచారాలు లేవు, అప్పటి శిక్షలు లేవు. అది కంటికి కన్ను పంటికి పన్ను ఉంటే మనకు చాలా మందికి కళ్ళు ఊడిపోయి పళ్ళు ఊడిపోయి అక్కడ దాకా పోలేదు, సంతోషం. ఇంకేంటి? ఆ నిబంధన యేసుక్రీస్తు వారు ప్రారంభించినటువంటి ఇనిషియేట్ చేసినటువంటి కొత్త నిబంధనతో అదేమైంది? మెర్జ్ అయింది. కొట్టివేయబడలే, నెరవేర్చబడి కనెక్ట్ అయిపోయింది. ఏ నిబంధనలోకి వచ్చింది? ఆయన నిబంధనలోకి వెళ్ళిపోయాం. ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చాలా వద్దా? ఇంతకీ మనం విచారించవద్దు. అది అవుట్డేట్ అయిపోయిందా? బతుకుందా? బతుకుందా? దొంగిలించవద్దు, దొంగిలించకూడదు. అబద్ధ సాక్షి పలకూడదు, ఇప్పటికీ పలకూడదు. ధర్మశాస్త్రం ఏమైంది? కొట్టివేయబడలేదు. ఏమైందమ్మా? నెరవేర్చబడి మనమును క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మాత్రమే ఆ నీతి మనకు ఆపాదించబడి ధర్మశాస్త్రం యొక్క ప్రతి నైతిక విలువ మన జీవితంలో కూడా కొనసాగించాలి. అది యేసుక్రీస్తుని బట్టి మాత్రమే.